ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అండ్ పూజ గిట్లా అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే పప్పు అయితే వేస్తూ ఉన్నాను. పప్పుకైతే ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. పిల్లలకు ఈరోజు ఫ్రైడే స్కూల్ లేదు. ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా పప్పు అయితే వేస్తా ఉన్నాను. ఏం కావాలి సిటీ? ఆనియన్ కట్ చేసేసుకొని ఫస్ట్ పప్పు వేసి నాకు పని అయిపోతుంది. ఆయిల్ ఉంది. పప్పు ఆలు అయితే వేసేసాను. ఇప్పుడు ఆనియన్ వేస్తా ఉన్నాను. ఎండుమిర్చి చేద్దాం. ఈ పప్పులోకి ఎండుమిర్చి ఇవైతే బాగుంటాయి. వెల్లుల్లి పప్పు అయితే పొయ్యి వేసేసాను. ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది. పప్పు అయితే ఉడుకుతుంది. అండ్ ఇటు సైడ్ అయితే పాలు అయితే పెట్టేస్తా ఉన్నాను. అటు సైడ్ పాలు అయితే పెట్టేసాను. టోన్ పాలు అవుతావా? సరే. పాలు అయితే పెట్టేసా. పప్పులో టమాటా అయితే ఇంకా ఒకటైతే కట్ చేసి వేస్తా. ఇలాగే కట్ చేసి నేను ఆల్రెడీ టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటా. టమాటా అయినా పచ్చిమిర్చి అయినా ఏమైనా తెచ్చినాక అవన్నీ తీసేసి కడిగి పెట్టుకుంటా. ఇప్పుడు అందుకే కడగలి దీన్ని. పప్పులో టమాటా అయితే అయిపోయింది కదా. పప్పు అయితే మంచిగా ఉడుకుతా ఉంది. ఎందుకు కిందికి ఎందుకు అక్కడిక్కడ తిరిగావు అనుకో కొడుకు చెప్తాను.
పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది. పప్పు అయితే చాలా రోజులు అవుతుంది. నేను కూడా పప్పు వేస్తే మనం రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా కాదు, 1 డే తప్పించి 3 days తప్పించి వేసిందనుకో తింటలేదనమాట. అందుకని చెప్పేసి ఈ నెల మొత్తం పప్పే వేయలేదు. నేనైతే ఇంట్లో పప్పు అస్సలే వండలేదనమాట ఈ నెల. ఇప్పుడైతే పప్పు అయితే వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఎట్లా స్వీట్ అయితే మా ఇంట్లో స్వీటే వంకలు పెడుతుందండి అమ్మ. పప్ప ఇప్పుడు ఎట్లా తినాలని చెప్పేసి వంకలు పెడుతుంది. ఇంకా మరి ఎట్లా రియాక్షన్ ఇస్తుందో తెలియదు. వేస్తా అన్నప్పుడు సపరేది అన్నం వేసినప్పుడు ఏం కర్రీ మమ్మీ అని అడుగుతుంది. అడిగి తింటుంది అనమాట. పప్పు అన్న పప్పు అంటే అయితే ఉడుకుతుంది మంచిగా. రైస్ ఒకటి పెట్టాలి. రైస్ అయితే ఇప్పుడే తీసుకొచ్చిండు అనమాట. కొనుక్కొచ్చిండు. రైస్ అయిపోయింది, ఇంకా అయిపోతే కొనుక్కొచ్చాడు అనమాట. ఇటైతే పాలు పెట్టేసుకున్నా, ఇటైతే పప్పు పెట్టేసిన. ఇంకా రైస్ బ్యాగ్ అయితే ఇప్పుడే తీసుకొచ్చాడు అనమాట. ఇంకా దీన్ని ఓపెన్ చేయాలి. అన్నీ కొనుక్కొచ్చుకుంటే ఏం చేయాలండి? అన్నీ కొనుక్కొచ్చుకున్నా కానీ ఏది కొనుక్కొచ్చుకొని తిన్నా కొనుక్కొచ్చుకున్నాం. కానీ ఇంకా మా మీదనే వాళ్ళు మంచిగా బతికేస్తున్నారని మా మీదనే కళ్ళమడతనం అయితే ఎక్కువ ఉన్నది. ఎవరికైనా సరే అన్ని ఇట్లా కొనుక్కొచ్చుకొని తింటాను. వెళ్ళినా ఒకనాడు వెళ్ళిపోయినా ఒకనాడు వెళ్ళినా సర్దుకొని తింటా ఉన్నాం. కాకపోతే ఇంకా మా మీదనే వాళ్ళకేంది వాళ్ళే మంచిగా బతుకుతూ ఉన్నారని మా మీదనైతే మస్తు అదున్నదండి. ఒకట్లా కొనుక్కొచ్చుకొని తినుడవుతుంది. అన్ని ప్రతి ఒక్కటి ఉప్పు కారం పసుపు కంచెలు అన్నీ కొనుక్కొచ్చుకొని తినుడవుతుంది. ఇంకా మళ్ళీ మా మీదనే ఏడుపు ఎక్కువ ఉంటుంది. జనాలకు కొంతమంది అట్లే ఉంటారు. మరి ఎట్లా బతుకుతారు ఏందన్న ఆలోచన అయితే ఉండదు. వాళ్ళకేంది అని ఇంకా కంజిస్ట్ అనేది ఉంటుంది కదా కొంతమందికి. ఇంకా అది ఎందుకులేండి. మనకైతే ఇంకా రైస్ బ్యాగ్ అయితే ఓపెన్ చేసి రైస్ అయితే పెట్టేయాలన్నమాట. ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది. ఒక సైడ్ పాలు అయితే అయిపోతున్నాయి అనమాట. ఇంకా టీ అయితే అయింది. టీ అయితే తాగుతూ ఉన్నాను ఇప్పుడే. వేడిగా టీ తాగింది అనుకొని మనం ప్రశాంతంగా ఉంటుంది, కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అనమాట. అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి అయితే తీసేసుకున్నా. మన ఘాట్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా పప్పు అయితే ఆఫ్ చేసేసుకున్నాం. పప్పు అయితే రెడీ. ఏమి టమాటా పప్పు. గులాబ్ జామ్ చేశాను నిన్న. ఇంకా అవైతే మంచిగా వచ్చాయన్నమాట. టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది కదా. చపాతీ అయితే ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. మార్నింగ్ పప్పు వేసాను కదా, ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. మడత చపాతీ. చపాతీ అయితే మంచిగా కలుతూ ఉంది. ఒక పేనం వేడెక్కలేదు. ఇట్లా లైట్గా కలుసుకుంటే మస్తు ఉంటాయి. ఈ లేయర్ ఇట్లా మార్క్స్ అయితే మస్తు అనిపిస్తాయి. ఇంకా ఇట్లా బాగుంది కదా. ఇంకా అయిపోయింది, అందులో వేసేసుకోవడం. ఇంక ఇక్కడ పప్పులోకి అయితే ఈవినింగ్ చపాతీ అయితే కాలుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అవి మంచిగా మడత చపాతీ అనమాట. ఇంకా చపాతీ అయితే మంచిగా వంగుతూ ఉంది. సూపర్ అంటే సూపర్ వంగుతూ ఉందన్నమాట చపాతీ అయితే. చూడండి ఇట్లా అంటే వంగుతూ ఉంది.
ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అయితే బాయ్ అండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే కొట్టండి. అలాగే కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ అయితే కొట్టండి. బాయ్.